శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ బాగున్నారా? రేపు సుదర్శన హోమం చేస్తున్నాం, మీకు తెలుసు కదండి. రేపు 6 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. అయ్యో మేము సుదర్శన హోమం మాకు తెలియదు, మాకు తెలిస్తే మేము చేసుకునే వాళ్ళం అని అనుకున్నటువంటి వారికి అందుకే వీడియోలు ఎక్కువగా పెట్టడం చేస్తున్నాం. ఎందుకంటే ఒకానొక టైం కొందరు నేను చూడలేదు, మాకు తెలియదు అంటారు. ఇది తప్పితే మళ్ళీ సంవత్సరం దానిక మనకు ప్రయోజనం. అది శోభకృత నామసం 60 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 60 సంవత్సరాలకు మళ్ళీ శని భగవానుడు తన సొంత ఇంట్లో ఉన్నాడు. ఇది చాలా మంచిదండి సుదర్శన హోమం. స్వస్తిశ్రీ శోభకృత నామ సంవత్సరంలో శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడు. చాలా చాలా మంచి వేళ విశేషం. అదేవిధంగా ఇది 60 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. మళ్ళీ ఈ హోమాన్ని మనం ఇంత చక్కటి గ్రహస్థితిగతులు ఉన్నటువంటి వారు ఈ హోమంలో పాల్గొనడం అనేది, అంటే పాల్గొనడం అంటే మీరు చేయించుకోండి, మీ గోత్రనామాలు పంపించండి. నేను మన పండితుల సమక్షంలో, నా సమక్షంలోనే నేను చేస్తాను, హోమం చేస్తాను. హోమం చేసిన తర్వాత గోత్రనామాల మీద చేసినటువంటి వీడియో మీకు వాట్సాప్ చేస్తాను. స్వామివారికి పెట్టినటువంటి నైవేద్య ప్రసాదాలు, కుంకుమ, విభూతి, ప్రసాదం, ఈ 3 మీకు పంపించడం కదా. మీ పోస్టల్ అడ్రస్ మాకు పంపించండి. ఎవరైనా నేను అదే పదే మీరు కేవలం మాకు గోత్రనామాలు మాత్రమే ఇచ్చారు, మీ పోస్టల్ అడ్రస్ కూడా మాకు పంపించండి. ఎందుకంటే ఇమీడియట్గా మేము చేయడానికి ఉంటుంది. మేము ఆల్రెడీ అన్ని కవర్ల మీద రాసి పెట్టుకుంటున్నాం. గోత్రనామాలు ఇవన్నీ నాకు పంపిస్తే అడ్రస్లు మొత్తం రెడీ చేసి ఇమీడియట్గా ఈ హోమం కంప్లీట్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్యాక్ చేసి పంపించడమే. ఇంకా ఎక్కువ సేపు ఉండకూడదు కదా. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి, మంచి జరుగుతుందండి. ఈ సుదర్శన హోమం జరిపించుకోవడం ద్వారా ఉద్యోగ ప్రాప్తి, వివాహానికి అనుకూలత, వ్యాపారంలో లావాదేవీలు, చదువు, ఆరోగ్య స్థితిగతులు, విదేశీ ప్రయాణాలు వెళ్ళాలనుకున్నటువంటి వారు విదేశాలకు వెళ్తారు. సకల కార్యసిద్ధి జరుగుతుందండి. మీరు మనసులో ఏది కోరుకుంటారో అది జరుగుతుంది. స్వామివారిని మాత్రం ఉత్తర ద్వారం దర్శనం అనేది కూడా చేసుకోవడం ఎంతో మంచి వేళ విశేషం. తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.